నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. స్థానిక పోరుకు సై అంటున్నారు. రేపో మాపో షెడ్యూల్ రాబోతున్నట్లు పొలిటికల్ హడావిడి కూడా కనిపిస్తోంది. సిద్ధం సంసిద్ధం అన్నట్లుగా రాజకీయ పార్టీలు యాక్టివిటీని స్పీడప్ చేశాయి. ఇంతలోనే ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి హాట్ టాపిక్ అవుతోంది. అదే డైరెక్ట్ ఎలక్షన్స్. మీరు విన్నది నిజమే. ఎంపీపీ, మేయర్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ నేరుగా ప్రజలే ఓటేసి ఎన్నుకునే అంశంపైన డిస్కషన్ స్టార్ట్ అయింది. సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్తో ప్రత్యక్ష ఎన్నికలపైన చర్చ ఊపందుకుంది. లోకల్ ఫైట్లో డైరెక్ట్ ఎలక్షన్స్తో లాభాలేంటి, నష్టాలేంటి, పార్టీలకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నాయి? స్థానికంలో ప్రత్యక్ష ఎన్నిక, పాత విధానంపై చర్చ. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్లకు డైరెక్ట్ ఎలక్షన్స్. ప్రజాప్రతినిధులతో ఇప్పటికే సీఎం చంద్రబాబు చర్చలు. స్థానిక సంస్థల్లో అనిశ్చితికి చెక్ పెట్టేందుకు సంస్కరణలు. లోకల్ పోరులో డైరెక్ట్ ఎలక్షన్స్ కు సర్కారు రెడీ అవుతోందా? ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి జోరు మీదుంది. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేసి పురపోరుతో స్టార్ట్ చేసి పంచాయతీ ఫైట్ తో ముగిస్తారంటూ కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల సిస్టంలో మార్పులు తెచ్చేందుకు సర్కారు రెడీ అవుతుందన్న ప్రచారం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటిదాకా పరోక్ష పద్ధతిలో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నిక జరుగుతోంది. ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకునే విధానం ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. అంటే కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలే ఓటేసి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ను ఎన్నుకునేలా ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోందట. స్థానిక సంస్థలను స్ట్రెంథెన్ చేస్తూ అవిశ్వాసం ఇష్యూస్ కు చెక్ పెట్టేందుకే పాత విధానం ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఓల్డ్ సిస్టమ్ అమల్లోకి వస్తే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ తరహాలోని ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలే ఓటేసి ఎన్నుకోనున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులతో పలుసార్లు చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్లను ప్రజలే డైరెక్టుగా ఎన్నుకునే విధానం ఉండేది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణల ద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎంపీటీసీలు ఎంపీపీలను, జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లను, కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ను, కార్పొరేటర్లు మేయర్లను ఎన్నుకునే సిస్టమ్ వచ్చింది. ఈ విధానంతో స్థానిక సంస్థల్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయన్న ఒపీనియన్స్ ఉన్నాయి. గెలుపొందిన ఎంపీటీసీల్లో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం ఒక్కటే ఎంపీటీసీల పనిగా మారింది. మరే అధికారాలు, బాధ్యతలు లేకపోవడంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పేరుకే పదవుల్లో ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారం లేని ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేస్తారని ప్రతి 5 ఏళ్లకొకసారి చర్చ నడుస్తూనే ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులను తొలగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంటులో 3/2 మెజారిటీ కావాలి. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచన ఆచరణలోకి రావట్లేదు. పాత విధానంలో నేరుగా ఎన్నికలు జరిగేలా మార్పులు తెచ్చినా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వ్యవస్థను మాత్రం కొనసాగిస్తారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు సంస్కరణలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామాల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికైన సర్పంచ్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. సర్పంచ్ను అవిశ్వాస తీర్మానంలో తొలగించే అవకాశం లేదు. అయితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమలో ఒకరిని ఎంపీపీగా, జెడ్పీ చైర్మన్గా ఎన్నుకోవడం 2.5 ఏళ్లకొకసారి అవిశ్వాస తీర్మానం పెట్టడంతో మండలాలు, జిల్లా పరిషత్తులలో అనిశ్చితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక సంస్థల్లో అధికార మార్పిడి కోసం మండల పరిషత్, జిల్లా పరిషత్తులలో అవిశ్వాసం చిచ్చు రాజుకుంటుంది. అందుకే స్థానిక ఎన్నిక విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందట. డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకున్న మేయర్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ 5 ఏళ్లు పదవుల్లో ఉంటారని,
అవిశ్వాసం బెడద తప్పుతుందని సర్కార్ భావిస్తోందట. 1996కు ముందు ఇదే విధానం అమలులో ఉండేది. అప్పట్లో పంచాయతీరాజ్ సంస్కరణలు తీసుకురావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు పుట్టుకొచ్చాయి. దీంతో గ్రామ, మండల స్థాయిలో అదనపు రాజకీయ పదవులు వచ్చినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ పాత విధానం తీసుకొస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉంటాయా లేక రద్దు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే క్యాడర్, కింది స్థాయి లీడర్లు పదవులు లేకుండా పార్టీల కోసం పనిచేసే పరిస్థితి ఉండదు. నామినేటెడ్ పదవుల కోసం ప్రభుత్వంపై ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. సో ప్లస్లు, మైనస్లను బట్టి చూస్తే పాత విధానం అమలు చేస్తే మాత్రం డేరింగ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. నేరుగా ఎంపీపీ, మేయర్, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే పార్టీలకు పెద్ద సవాలుగానే చెప్తున్నారు. రిజర్వేషన్లు, కుల, మత, ప్రాంతాల వారీగా సమర్థులైన నేతలను బరిలోకి దించాల్సిన పరిస్థితి. జెడ్పీ చైర్మన్లు, మేయర్, కార్పొరేషన్ చైర్మన్ కు నేరుగా ఎన్నికలు అంటే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలను బరిలోకి దింపాల్సి రావచ్చు. ఎలా చూసినా స్థానికంలో ప్రత్యక్ష పోరు రాజకీయ పార్టీలకైతే ఛాలెంజింగ్ గానే ఉండనుంది. డైరెక్ట్ ఎలక్షన్స్ సిస్టమ్ను అమలు చేస్తారో లేదో చూడాలి మరి.